రేవంత్ రెడ్డి ఉపరాష్ట్రపతి పదవి దత్తాత్రేయకి ఇవ్వండి అని బీజేపీకి ఒక సూచన చేశారు. దానికి బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారంటే, మీరు కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు, బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు ముఖ్యమంత్రి పదవిని మహేష్ గౌడ్కి లేదంటే పొన్నం ప్రభాకర్కి మీరే ఇస్తారా అంటూ ఇటు బీజేపీ నేతలు రామచంద్రరావు మాట్లాడారు. ఒకసారి ఆ విషయం గురించి జరిగిన కౌంటర్ ఏంటో చూద్దాం. అదే ఆలోచన వాళ్ళ పార్టీలో ముందు చేస్తే మంచిదని ఆయన ముందు రాజీనామా చేసి బీసీని చేయమని ముందు అక్కడ ఆయన ఏమని ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రి చేయమను, అలా పార్టీ ఫ్లోర్ అపోజిషన్ పార్టీ లీడర్గా ఆ నాయకుని రాజీనామా చేసి బీసీని పెట్టమను ఢిల్లీలో. తర్వాత వేరే పార్టీలకు శుద్ధులు చెప్పొచ్చు, ఆయన అదే ఆలోచన వాళ్ళ పార్టీలో ముందు చేస్తే మంచిదని ఆయన ముందు రాజీనామా. నాగేశ్వర్ గారు, ఇక్కడ కూడా బీసీ చుట్టూనే తిరిగింది. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయొచ్చు కదా, దానికి రాజీనామా తర్వాత అని రేవంత్ రెడ్డి అంటే, మీరు సామాజిక న్యాయం ఇక్కడ పాటించండి, ఏం చేయాలో మాకు తెలుసు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అనేది ఒక పొలిటికల్ కాంటెక్స్ట్. భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని నాకు అర్థం కాని అంశం. అయితే రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా ఈ మాట చెప్పాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పొలిటికల్గా చాలా ఇంటెలిజెంట్. నేను శాసన మండలిలో కూడా నాకు 2 years బెంచ్ మేట్. నేను చూసేవాడిని, చాలా తెలివిగా మాట్లాడడం రేవంత్ రెడ్డికి ఉన్న ప్రత్యేకత. ఆ తెలివి ఆయనను ఆ మాట్లాడే తెలివి ఆయన రాజకీయ సక్సెస్లో ఒక ముఖ్యమైన అంశం. సో కేసీఆర్పై జరిపిన పోరాటంలో కానీ ఆయన రాజకీయాల్లో ఇంత ఫాస్ట్గా ఎదగటానికి కారణం కూడా ఇది ఎబిలిటీ టు కమ్యూనికేట్. చాలా బాగా మాట్లాడగలుగుతాడు కనుక చాలా తెలివిగా మాట్లాడతాడు. రాజకీయాల్లో ఏంటంటే తెలివిగా మాట్లాడితే మీడియాలో కవరేజ్ వస్తుంది, ప్రజల దృష్టి వస్తుంది, దానిపైన చర్చలుగా చర్చలు జరుగుతాయి. లేకపోతే దాన్ని ఎవరు పట్టించుకుంటారు? అందువల్ల పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ డిస్కోర్స్లో రాజకీయ నాయకుడు ఉండాలని కోరుకుంటాడు కనుక దానికి అనుగుణంగా చాలా సృజనాత్మకంగా, వ్యంగ్యంగా, విమర్శనాత్మకంగా, ఇలా సటారికల్గా, క్రిటికల్గా, ఇంట్రెస్టింగ్గా, స్ట్రేంజ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఏకంగా బూతులు కూడా మాట్లాడుతుంటారు. ఎందుకంటే అట్లయితేనే జనం చూస్తారు, చదువుతారు అని. సో అందులో భాగంగా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేశాడు. ఈ వ్యాఖ్య చేయడం ద్వారా, చూడు తెలంగాణ బిడ్డకు మీరు కనుక వైస్ ప్రెసిడెంట్ చేస్తే మేము సపోర్ట్ చేస్తామని, తెలంగాణ బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ చేస్తామని సపోర్ట్ చేస్తామనడం. అసలు రాహుల్ గాంధీ అన్నది రేవంత్ రెడ్డి కాదు కదా. ఇప్పుడు దత్తాత్రేయ నిజంగానే బీజేపీ పెట్టింది అనుకుందాం, రేవంత్ రెడ్డి చెప్తే సరిపోతుందా? రాహుల్ గాంధీ ఎక్కడన్నా చెప్పాడు అబ్బా దత్తాత్రేయను వైస్ ప్రెసిడెంట్ చేస్తే మేము సపోర్ట్ చేస్తామని? అసలు కాంగ్రెస్ పార్టీ చెప్తే మరి ఇండియా కూటమి సంగతి ఏంటి? అయినా ఇండియా కూటమికి కూడా బలం లేదు కదా. ఇప్పుడు పార్లమెంట్ మొత్తంలో 792 మెంబర్స్ ఉన్నారు. అందులో 392 ఓట్లు వస్తే గెలుస్తారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉభయ సభల సభ్యులు ఓట్లేస్తారు. 392లో గెలుచడానికి మ్యాజిక్ నెంబర్ అవసరం ఉంటే ఎన్డీఏకు బీజేపీ మిత్రపక్షాలతో కలిపితే 423 సీట్స్ ఉన్నాయి. అంటే వెల్ అబోవ్ 31 మంది ఎక్కువ ఉన్నారు. యాక్చువల్గా ఉండాల్సిన దానికన్నా కూడా 31 ఎంపీస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మీకు ఇందుకు 392 అవసరం ఉండగా ఇండియా కూటమికి ఉన్నది 313. ఇండియా కూటమి సమిష్టిగా ఓటేస్తే, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు తృణమూల్ కాంగ్రెస్ ఓటేలే, అబ్స్టైన్ అయింది. సో ఈసారి కలిసి ఉన్నా కూడా అందువల్ల కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలి, మిత్రపక్షాలు మద్దతు ఇవ్వాలి. ఇది రేవంత్ రెడ్డి తెలియదా? తెలిసి కూడా ఎందుకు ఈ డిమాండ్ పెట్టాడు? చూడు నేను తెలంగాణ బిడ్డకు సపోర్ట్ చేస్తాము, మా హైకమాండ్ ఒప్పిస్తాను అని ఒక పొలిటికల్ క్లెయిమ్. ఇక దాంతోపాటు బీసీని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మొదట్లో అన్నట్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలంతా బీసీల చుట్టూ తిరుగుతున్నాయి కదా. ఎందుకంటే బీజేపీ మేము బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. సో బీఆర్ఎస్లో బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ బీసీల గురించి పోరాటాలు చేసినా అల్టిమేట్గా కేసీఆర్ కుటుంబ సభ్యులే అవుతారు. అందువల్ల బీఆర్ఎస్ నిరకాటంలో పెట్టడానికి అది ఉపయోగపడుతుంది. కాంగ్రెస్లో రెడ్ల ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది కనుక కాంగ్రెస్ నిరకాటంలో పెట్టడానికి ఉపయోగపడుతుందని బీజేపీ తెలివిగా మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. కానీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న బీజేపీ మళ్ళీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా వచ్చారు, ఓసీనే చేశారు కదా, బీసీని చేయలేదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా
మేమే బీసీలకు న్యాయం చేస్తున్నాం, 42% మేమే ఇస్తున్నాం అనే ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్లో భాగంగా వెనుకబడిన వర్గాలకు చెందిన దత్తాత్రేయను వైస్ ప్రెసిడెంట్ చేయాలని ఆయన ప్రతిపాదన. అందరికీ తెలుసు అది అయ్యేది కాదని, బట్ స్టిల్ రేవంత్ రెడ్డి ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా అంటున్నాడు. అయితే సంతోషిస్తాను, దత్తాత్రేయ పట్ల ఎవరికి వ్యతిరేకత ఉంటుంది? తెలంగాణ రాజకీయాల్లో అజాత శత్రువు. సో ఆయన అలాయ్ మలాయిలో పాల్గొన్న వాళ్ళు ఎవరు నాతో సహా. అందువల్ల దత్తన్న అంటే తెలంగాణలో అందరికీ అభిమానమే, తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానమే. కానీ వైస్ ప్రెసిడెంట్ అనేది భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహాల ఆధారంగా ఉంటుంది. అందువల్ల రేవంత్ రెడ్డి ఒక తెలివిగా అన్నాడు. దీన్ని ఎలా కౌంటర్ చేయాలి? రామచంద్రరావు ఈక్వల్లీ ఇంటెలిజెంట్గా కౌంటర్ చేశాడు. మంచిదే, థ్యాంక్ యూ వెరీ మచ్, మా దత్తన్నను మీరు మద్దతు ఇస్తామన్నందుకు సంతోషం. కానీ మరి మీ ముఖ్యమంత్రి పదవి పొన్నం ప్రభాకర్కు, మహేష్ కుమార్ గౌడ్కు ఇవ్వచ్చు కదా, మీకు అంత కమిట్మెంట్ ఉంటే బీసీల పట్ల, అధికారాలు లేని వైస్ ప్రెసిడెంట్ పదవి కన్నా ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఇంకా మంచిది కదా అని ఆయన కౌంటర్ ఇచ్చాడు. అందువల్ల మనం ఒక ఏళ్ళు ఇంకోవైపు చూపెట్టాలంటే 4 ఏళ్ళు మనకే వస్తాయి. చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అది. ఒక రకంగా సెల్ఫ్ గోల్ వేసుకోవడం కదా, అనవసర అంశాల్లోకి ఎంటర్ అయితే ఇంకో ఇలాంటి కౌంటర్లు వస్తాయి. ఇప్పుడు ఈ కౌంటర్కి ఏం సమాధానం చెప్తారు? దీనివల్ల ఇప్పుడు పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ సహజంగానే ఆనందపడి ఉంటారు. మనసులోనైనా రామచంద్రరావుకు ధన్యవాదాలు చెప్పుంటారు. నా పేరు ఎందుకు చెప్పలేదు, కొండా సురేఖ బాధపడి ఉంటుంది. నేను బీసీని కాదా, రామచంద్రరావు మర్చిపోయాడా నన్ను అని. సో అందువల్ల ఇక వాకాటి శ్రీహరి వీళ్ళు కొత్తగా వచ్చారు కనుక వాళ్ళు ఇప్పటికిప్పుడు వాళ్ళేమి పాపం ముఖ్యమంత్రి కావాలని కోరుకోకపోవచ్చు. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మా సంగతి ఏంటని బాధపడవచ్చు. సో అల్టిమేట్గా రేవంత్ రెడ్డికి ఆన్సర్ ఇప్పుడు ఏంటి, మరి నిజమేనా నీకు అంత కమిట్మెంట్ ఉంటే మరి చేయొచ్చు కదా, మా పొన్నం ప్రభాకర్ సీనియర్ నాయకుడే కదా, మనకి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కదా అనే ఆర్గ్యుమెంట్కి ఆన్సర్ లేదు కదా. అందువల్ల అల్టిమేట్గా కాంగ్రెస్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది, వాళ్ళు ఎమ్మెల్యేలు నిర్ణయించుకుంటారు. బీజేపీ తరఫున ఎవరు ఉపరాష్ట్రపతి పదవిలో ఉండాలనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు. అందువల్ల ఈలోగా పొలిటికల్ గేమ్స్ ఆడుకోవడానికి పనికొస్తుంది.